హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు లక్ష్మీ కుందలాక్స్. అందరూ నా వీడియో చూసిన వాళ్ళందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ. నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నిన్న సండే కదండి. సండే అంతా తిరిగి అక్కడ షాపింగ్ మాల్కి వెళ్ళి నాకు టైర్డ్ అయిపోయి ఫీవర్ వచ్చేసిందండి. నేను మండే లాక్ చేయలేకపోయాను, లేవలేకపోయాను. కొందరు ఒక్కనే పెద్ద పాపను ఒకదానే పంపించాను. ఒకటే నీరసం వచ్చేసి జ్వరం వచ్చేసింది. ఇంకా మా వారే బయట నుంచి కర్రీస్ అయితే తీసుకొచ్చి చేశారు. సరేనా అండి, ఇలాగే నన్ను ఆదరించండి, సపోర్ట్ చేయండి. ఓకేనా అండి. ఎప్పుడైతే నేను పిల్లలైతే అన్నం వండేసి ఆలు ఫ్రై చేస్తాను, జీడిపప్పు వేసి అన్నీ పెట్టుకున్నాను. పిల్లలు స్కూల్కి పంపించాలి. అలాగే నన్ను సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరూ చూసిన వాళ్ళు ఒక లైక్ చేయండి. అంటే మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతో మందికి యూజ్ అవుతుంది అనమాట. అంటే మీరు లైక్ ఇస్తే ఆ వీడియోని ఎక్కువ మందికి పంపిస్తాడు అనమాట వాళ్ళు. మీరు సపోర్ట్ చేసి మీరు చూస్తున్నారు, కరెక్టే, కాదట్లేదు. చాలా టైం చూసిన దగ్గర లైక్ అని ఉంటుంది, ఇలాగే ఉంటుంది అనమాట. దాన్ని ఒక్క క్లిక్ చేస్తే లైక్ అని ఉంటుంది అనమాట. అది ఎంతో యూజ్ అవుతుంది అనమాట. నాకు ఎంతో కష్టపడి చేస్తున్నాను. నాకు యూట్యూబ్ అంటే ఇంట్రెస్ట్ లేదు, తొందరగా రీచ్ అవుతాను. మానిటైజేషన్ అయిపోతుంది అనమాట. ఫోన్ ఖరాబ్ అయిపోయినా చేయలేకపోయినాను. లేకపోతే అసలు యూట్యూబ్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. నాకు ఏమైనా కొంచెం తగ్గిందంటే పూర్తిగా తగ్గలేదు. అయినా సరే నేను లేచిపోయాను. నేను బ్లాగ్ కంటిన్యూ చేయగలుగుతున్నాను. అంత ఇంట్రెస్ట్ ఉంటుంది. అక్కడ లైక్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. వీడియో వస్తుంది కదా, దాని కింద లైక్ అని ఉంటుంది థమ్స్ అప్ గుర్తులో, అదే క్లిక్ చేయండి. అది అందరికీ తెలియదు. నేను తెలిసిన వాళ్ళు అయితే నాకు తప్పకుండా సపోర్ట్ చేయండి. సరేనా. ఇలాగే నన్ను ఆదరించండి. ఇప్పుడైతే ఎండ రాలేదు, ఏం రాలేదు ప్రస్తుతానికి. ఇచ్చాను, నేను బ్లాగ్ కంటిన్యూ చేస్తాను. ఓకేనా అండి. థ్యాంక్ యూ. ఇప్పుడైతే బియ్యం కడిగేస్తున్నాను, బియ్యం కడుక్కుంటున్నాను. గ్లాస్కి గ్లాస్ వాటర్ కదండి కుక్కర్లోని, గ్లాస్కి గ్లాస్ వాటర్ వేసేస్తున్నాను. మూత పెట్టేసుకున్నాను. ఆలుగడ్డలు తీస్తున్నాను, ఆలుగడ్డలు ఫ్రై చేస్తాను. ఆలు ఫ్రై చేయమన్నారు పిల్లలు. పాలు పెట్టుకున్నాను. నేను మిరియాల టీ చేస్తాను, ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి. మిరియాలని కచ్చపిచ్చగా మ్యాష్ చేసుకుని పాలలో వేసేయడమేనండి. వేసేసుకోవడమే. టీ పౌడర్ కొంచెం వేసుకున్నాం సరిపడగా. ఇది బాగా మరగాలండి, మరుగుతుంది. ఒక 10 మినిట్స్ అయినా మరగాలి, స్లోగా చిన్న మంట మీద. ఓకేనా. ఇప్పుడైతే నేను ఆలుగడ్డలు కట్ చేసుకుంటున్నాను. ఫ్రై అనేది కట్ చేసుకుంటున్నాను చిన్న చిన్న ముక్కల కింద. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటాను. అందరూ బాగున్నారా అండి? మా వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. నేను ఇలాగే సపోర్ట్ చేయండి. ఒక లైక్ అయితే ఇవ్వండి. లైక్ ఇస్తే మీరు ఇచ్చే ఒక లైక్ వాడు యూట్యూబ్ వాడుతూ ఎక్కువ మంది రీచ్ అయ్యేలా పంపిస్తారనమాట. ఓకేనా. లైక్ అని కింద ఉంటుంది, వీడియో ప్లే అయినప్పుడు కింద ఉంటుంది అనమాట. థమ్స్ అప్ గుర్తులా ఉంటుంది అనమాట హ్యాండ్ తోటి. అది ఒక లైక్ కొడితే లైక్ రీచ్ అవుతుంది అనమాట, ఎక్కువ మందికి వెళ్తుంది అనమాట. నేను ఇచ్చే ఒక లైక్ మాకు చాలా సపోర్ట్ఫుల్గా ఉంటుంది. ప్లీజ్ అండి, నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. ప్లీజ్ ఒక్క లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చిన వాళ్ళకి అందరికీ చాలా థ్యాంక్స్ అండి. వాటర్లో వేసుకుంటున్నాను, కడిగేస్తాను, పోస్తాను. ఇప్పుడు నేను ఉప్మాకి కట్ చేసుకుంటున్నాను. ఉప్మాలోకి ఏం కావాలంటే కొద్దిగా ఒక టమాటా కట్ చేస్తాను, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ కట్ చేసుకుంటాను. చెల్లికి ఎవరు వెళ్ళలేదు, మా ఆన్లైన్ చెల్లి చాలా
ఉప్మా చేస్తాను అనమాట అండి. బరిసి నొక్క అంటది కదా, ఎర్ర గోధుమ రవ్వ నొక్క, అది అలా అంట ఉప్మా నొక్క. టమాటా ఇలా మధ్యలో అంతా తీసేయండి, చుట్టూ కట్ చేసి పాడేయండి అంతే. ఈ మధ్యలో అసలు వద్దు, ఓకేనా? ఎందుకంటే వేసుకోవద్దు అంటున్నారు డాక్టర్స్. కొంచెం నేనైతే మిరియాల టీ అని చెప్పినా కదా, మాట రావట్లేదు, మిరియాల టీ వేసుకుంటున్నాను గ్లాస్. చెయ్యికి అసలు వాయిస్ రావట్లేదు, కొంచెం గొంతు నొప్పి కూడా ఉన్నమాట. ఇంకా అది కూడా మిరియాలతో తాగితే కొంచెం తగ్గుతుంది కదా, టీ మిరియాల టీ కలుపుకుంటున్నాను. చాలా చల్లగా ఉంది కదా, వేడివేడిగా మిరియాల టీ అనమాట. షుగర్ వేసుకుంటున్నాను, షుగరు బెల్లం రెండు ఏదో ఒకటి, అదంటే ఇది వేస్తాను. చూసారా ఎండ మా ఇంట్లోకి నా మొక్క మీద పడుతుంది. ఎండమ్మో వచ్చింది. చాలా మంది మిరియాల టీ అంటే కారంగా ఘాటుగా అందరూ తాగే ఉంటారు. అల్లం టీ పెడతాం కానీ ఆ ప్యాకెట్ పళ్ళ వల్ల అల్లం వెళ్ళిపోతుంది. నాకు అల్లం టీ అయితే చాలా ఇష్టం. ఇప్పుడు నేను ఆలు ఫ్రైకి పెనం పెట్టుకున్నానండి, ఆయిల్ వేసుకుంటున్నాను, సరిపడంత ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఉప్మా కూడా ఆయిల్ వేసుకుంటున్నాను. ఉప్మా చేస్తాను కదా, ఉప్మా కూడా ఆయిల్ వేసుకుంటాను. ఉప్మాలో ఫస్ట్ అయితే ఒక టమాటా ఉన్నది, టమాటా వేయాలి. ఇది ఫ్రై అవుతుంది. ఆయిల్ హీట్ అయింది, జీడిపప్పులు వేస్తున్నానండి. ఆయిల్ ఫ్రై అయింది, కొంచెం ఫ్రై అయిపోతుంది, జీడిపప్పు ఫ్రై అయిపోతుంది. ఆయిల్ వేసేస్తున్నాను, ఆయిల్ వేసేస్తాను, ఫ్రై అవుతున్నది. పసుపు కొద్దిగా పసుపు అండి, కొంచెం చాలు. ఉప్పు సరిపడినంత ఉప్పు వేసుకుంటున్నాను. ఇది ఫ్రై అవుతుంటుంది. ఈ లోపేమో టమాటాలేమో ఫ్రై అవుతున్నాయి. దీంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, కొంచెం ఆవాలు, జీడిపప్పు, కరివేపాకు అన్ని కట్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాను. ఇవేమో ఉప్మాలో వేసేస్తాను. ఉప్మాలోని జీడిపప్పులు వేసేసానండి, ఎందుకంటే మంచిగా ఫ్రై అవుతుంది కదా. ఫస్ట్ అయితే మేము ఉల్లిపాయలు అన్నీ ఫ్రై అవ్వాలి కాబట్టి జీడిపప్పులు తర్వాత వేసుకోవాలి, మాడిపోతాయి. జీడిపప్పులు కొంచెం వేస్తే సరిపోతుంది, ఇప్పుడు దగ్గరికి పడుతుంది. ఫ్రై కూడా వేగిపోతుంది. ఫ్రై అవుతుంది, ఉప్మా అయితే ఫ్రై అయిపోతుంది. వాటర్ వేసుకుంటున్నాను, ఏదైనా గ్లాస్ అండి, మరడానికి హాఫ్ గ్లాస్ ఉప్పు వేసుకున్నానండి, సరిపడంత ఉప్పు ఉప్మాలకు. అది మరుగుతుంటుంది, ఫ్రై అయితే అయిపోయింది. కావాలంటే చూసారండి, ఆలు ఫ్రై అయిపోయింది. ఆలు ఫ్రై చూడండి, ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చేస్తుంది. మనం ఆయిల్ లేకుండానే ఇలా తీసేసుకోవడమే. బాగా వేగాలి కదా మరి, అందుకని ఆయిల్ వేసాను. ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది. అన్నం పెట్టేసుకున్నాను, పైకి చూసి అన్నం పెట్టేస్తాను కుక్కర్లో. అన్నం నానిపోయిన బియ్యం, ఉప్మా ఇంకా మరుగుతుంది. కొందనాకేమో వాటర్ కాచాను, మా పెద్ద స్నానం చేయడానికి. ఓకేనా అండి, మరవ్వండి. ఇది బర్సీనోగా కొంచెం లావుగా దొడ్డుగా ఉంది. ఇదే తీసుకొచ్చాను, మా ఊరు ఇదే ఉందంట. కొంచెం సన్నగా ఉన్నది లేదంట, సరిపడగా వేసుకుంటున్నాను. నేను ఉజ్జాయింపుగా వేసేస్తాను, నాకు తెలిసి నాకు బాగా అలవాటు కదా, నాకు చెప్పారు కదా గ్లాసు అంతే. ఇది బాగా కుక్ అవ్వాలి. కుక్కర్ అయితే ఇది వచ్చేస్తుంది,
ఇంకా 4 విజిల్స్ అయితే అన్నం కూడా అయిపోతుంది, ఉప్మా కూడా అయిపోతుంది. ఓకేనండి. ఉప్మా అయిపోయింది. ఫైనల్గా మొత్తం అలా అయిపోయింది, మొత్తం దగ్గర అయిపోయింది. ఇలా మాడాలి, కొంచెం మాడడం కాదు, అడుగు పట్టాలంటే అదే టేస్ట్. ఉప్మా పొడి పొడిగా రావాలి. ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఓకేనండి. ఉప్మా అయితే ఉడికిపోయింది. అన్నం వండేసాను, ఆలు ఫ్రై చేస్తాను పిల్లలకి, బాక్స్లు అన్నీ కడిగేస్తాను పిల్లలిద్దరికి, వాటర్ బాటిల్స్ పెట్టేస్తాను ఇద్దరికినండి, పిల్లలిద్దరికి. ఇప్పుడు వాళ్ళ బాక్స్ అన్నం అది పెట్టేస్తాను. పాపకే జడేస్తున్నానండి, ముందు నాకు టైం అయిపోతుంది అప్పుడే. ఇంకా చిన్న పాప లేస్తుందండి, ఊరిపిల్ల ఉంది చూడండి, ఇంకా అవును రెడీ చేయాలి, మిర్చిపోయిలా రెడీ చేయాలి. దాన్ని ఇప్పుడు బంగారు పిల్లలు 10 రూపాయలు రెడీ చేస్తాను. అక్కడ అన్నాను రండి. అయ్యో స్కూల్కి వెళ్ళవా? ఇవాళ స్పోర్ట్ డ్రెస్ అయితే భయం ఏంటమ్మా నీకు? స్కూల్ నేను మానేసావు, నేనేమో పంపలేకపోయాను. వెళ్ళాలి కొంచెం అప్పుడే. పాపకి అన్నం పెడుతున్నానండి బంగారు పిల్లలకి. నా బంగారు పిల్లలు నాకు తిన్నారు, ఇద్దరు పిల్లలు. ఈ గుడ్లు పాపకు పెడుతున్నాను. ఇవి మెత్తగా పిసికేస్తాను, ఎందుకంటే వాళ్ళు నవ్వలేరు కదా. ఉప్మా చేశానని తిన్నంటుంది, ఎవరన్నా చేసి పెడితే చిక్క తింటారు. ఇందులో ఏం వేయలేదు, జీడిపప్పులు వేసాను, టమాటాలు వేసి, ఉల్లిపాయలు వేసాను, అన్నీ వేసాను. చూడండి ఎంత బాగా చేశారు, నా పిల్లలు తింటలేదు. అయ్యో తింటా తిన ఒకసారి చూడండి ఎలా అవుతుందా, చూపించండి. తిరుగు చాలు, అలా కుడికి కలిపేస్తున్నాను అనమాట. స్కూల్లో కలిపలేరు కదండి వాళ్ళు. రెడీ చేస్తానండి, ఫైనల్గా పంపిస్తున్నాను. మా రా తెగించు. పంపిస్తున్నాను పగిద్దు బొట్టు ఫైనల్గా జడేసేస్తానండి. రెడీ చేసి ఆన్ చేయించేసాను. పెద్ద పాప ఏమో ఇల్లు వచ్చేసారు, మా వారికి ఇంటి వచ్చారు. గుణస్నికి ఏమో జడేసేస్తాను. ఇప్పుడు లేకపోతున్నాను లబ్బరిదమ్మా, లబ్బరి జడ అయితే అయిపోయింది. 2 పిలకలు వేసాను. పిలకలు ఏమంటారు ఈ విషయంలో ఉందా? పిలకలు వేసుకుని చూడు అక్కడ చావంతి గుణశ్రీని స్కూల్ పంపిస్తానండి, చిన్న పాపని. అమ్మా బాయ్ బాయ్ చెప్పు. ఉప్మా అయితే చేశానండి, కొంచెం దొడ్డుగా ఉంది. రవ్వ అంతే, చాలా బాగుంటుంది, చాలా బలంగా. డైటింగ్ చేసిన వాళ్ళు కూడా తినచ్చు, ఈజీగా ఎవరైనా తినచ్చు. కొంచెం ఉప్పు ఎక్కువైంది, కొద్దిగా ఉప్పు ఎక్కువ వేస్తాను. మా ఆయన ఏమంటాడు, ఉప్పు తక్కువైనా తింటాను, ఉప్పు ఎక్కువ తిన్నాం కదా. ముగ్గు పెట్టుకున్నాను, ఇల్లంతా తడిగొడ్డు పెట్టేసుకుని హాల్లో వైట్ చాక్ తీస్తే ముగ్గు పెట్టుకున్నాను. గుమ్మలో కూడా ముగ్గు పెట్టుకున్నాను. అంటే కనిపిస్తుంది లేదు చూడండి, వైట్గా కనిపిస్తుంది, కనిపించదు నాకు. ఇలా పిల్లలు స్కూల్కి వెళ్ళాక నీట్గా ఇల్లంతా తడిగొడ్డు పెట్టేసుకుని క్లీన్ చేసుకుని ముగ్గు పెట్టుకుంటాను అనమాట. కిచెన్ కొట్ట అంతా నీట్గా కడిగేసుకున్నానండి. కడిగేసుకుని ముగ్గులు పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి, గ్యాస్ కూడా కడిగేసుకున్నాను. ముగ్గులు పెట్టుకోవడం నాకు అలవాటు, ఇష్టం కూడా నాకు.
ఇదంతా నీట్గా పెట్టుకుని ముగ్గులు పెట్టుకుంటాను, కడిగేసుకున్నాను. ఇంకా రేపు వరకు ఇంక పని లేదు కిచెన్ కొట్టయితే. ఇప్పుడు ఒక సింపుల్ కూర చూపిస్తానండి. కలగలుపు కూర అంటారు, కలగలుపు అంటారండి కూర. ఈ కోడిగుడ్లు అండి, ఉడకబెట్టిన కోడిగుడ్లు, 3 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, కొత్తిమీర, 3 ఉల్లిపాయలు, 1 టమాటా. ఓకేనా అండి. ఉప్పు అండి, ఉప్పు సరిపడంత ఉప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, కొంచెం కారం ఎక్కువనే పడుతుంది కారం. ఈ కలగలుపు కూరకి ఫస్ట్ మనం కారం అని కలిపేసుకోవాలి. నేను ఎలా చేయాలో చూపిస్తాను. కొంచెం చింతపండు పులుసు కూడా ఉండాలి. ఓకేనండి. ఇదండి నువ్వులు, తెల్ల నువ్వులు అంటారు, తెల్లగా ఉండాలి నువ్వులు, తెల్ల నువ్వులు బాగా తెల్లగా ఉండాలి. తెల్ల నువ్వులు తీసుకున్నాను. ఈ నువ్వులు నేను ఏం చేస్తానంటే, చూసారా నువ్వులు ఎలా ఉన్నాయి, తెల్లగా ఉన్నాయి, ఇవే బాగుంటాయి అన్నమాట. తెల్ల నువ్వులు, ఎండుమిరపకాయలు, ఈ రెండే ఇంగ్రీడియంట్స్తో నేను ఒక పొడి చేస్తాను. అది నెయ్యి వేసి వేడివేడి అన్నంలో తింటే చాలా బలం. నువ్వుల్ని మనం ఎలాగైనా తీసుకోవాలి కాబట్టి ఇలా కూడా తీసుకోవచ్చు. ఓన్లీ స్వీటే కాకుండా హాట్గా అంటే అన్నంలో కూడా తీసుకుని బలం. చిన్నపిల్లలకి ఉప్పు కారం వేసి ఎలా తింటారు అలాగే ఇది కూడా ఒక పొడి వేసి నెయ్యి వేసి పెట్టండి, చాలా బాగుంటుంది. చేసుకోవాలి. ఈ 2 ఐటమ్స్ ఉప్పు 2 కలిపి నేను ఒక ఐటెం చేస్తాను పౌడర్. చూడండి, నేను వేరే పెనంలో వేసుకుంటాను, ఎందుకంటే ఇది స్టీల్ కదండి, అంటుకుపోతాయి. గుడ్లు అయితే వేగిపోయినాయి. ఇప్పుడైతే పెనం పెట్టుకున్నాను, ఆయిల్ వేసుకున్నాను. చింతపండు నానబెట్టినానండి, పులుసు తీసుకోవాలి, తర్వాత తీసుకుంటాను. చూపిస్తాను. ఉప్పు కారం పసుపు వేసేసాను ఉల్లిపాయలు టమాటాల్లో. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది. హీట్ అయినప్పుడు ఒకేసారి వేసేది, కారం అన్నీ వేసేయాలి. అలా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందప్ప. కూర చాలా సింపుల్గా ఉంటుంది, హెల్దీ. ఎందుకంటే ఎక్కువ మనం కుక్ చేయం కదా, ఫ్రై చేయం కదా. కుక్ చేయడం అన్నది ఆవిరితో ఉడుకుతుంది. కానీ ఇలా హై ఫ్లేమ్ మీద పెట్టి వేడి చేయండి, తర్వాత చిన్న మాట పెట్టుకోండి. జస్ట్ అలా ఉప్పు కారం కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి అండి. ఒక 3-4 నిమిషాల నుంచి ఫ్రై చేస్తున్నాను. లెంత్ ఎక్కువైతే నుంచి చూపించలేదు. చూడండి అలా ఫ్రై అవుతుంది. చూడండి ఆయిల్లో సింపుల్గా అయిపోతుంది. ఇది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇందులో కావాలంటే ఎండ్రాయిలు వేసుకోవచ్చు, ఒక ఎండు చేప వేసుకోవచ్చు. నేను దాని బదులు గుడ్లు వేస్తాను అనమాట. ఇప్పుడు వేపుకునే గుడ్లు ఉన్నాయి కదండి, ఫ్రై అయిన గుడ్లు వేసుకోవాలి. ఇవి కూడా ఒక తిప్పుకునేలాగా కనబడుతుందో కారం అది ఎర్రగా కోడిగుడ్లు ఎలా ఫ్రై చూసారా, ఫ్రై అయిపోయింది. కొంచెం అంటే కొంచెం చిన్న స్పూన్ అంత చింతపండు నానబెట్టినాను, ఎందుకంటే ఆల్రెడీ టమాటా పుల్లగా ఉంటుంది కదా. ఇంక వాటర్లో వేసేయడమేనండి. కలగలుపు కూర అంటారనమాట. తొందరగా మనం టైం అయినప్పుడు చేసుకున్నా ఈజీ ఉంటుంది. మనం ఒప్పు లేకపోయినప్పుడు చేసుకున్నా అలా అప్పటికప్పుడు అయిపోతుంది. మూత పెట్టుకుంటున్నా, హై ఫ్లేమ్ మీద ఇంకా మసాలాలు మూత పెట్టుకుంటున్నాను. పెట్టిన కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఇంకా చిన్న కప్పు అంతా నువ్వులు తీసుకున్నాను, ఎందుకంటే కొంచెం కొంచెం చేసుకున్నామని. ఈ ఎండుమిరపకాయలు కారాన్ని సరిపడగా ఒక 6-7 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ఇవి ఎండుమిరపకాయలని ఫస్ట్ అయితే నూనెలో ఫ్రై చేయాలి. నూనెలో ఫ్రై చేయండి, నూనెలో కొంచెం దోరగా ఫ్రై అయిపోయి తీసేస్తున్నాను. ఇలా దోరగా ఫ్రై అవ్వాలి. ఓకేనా. పులుసు అయితే తిరగబడింది కదా, చూడండి తిరగబడింది కాబట్టి మళ్ళీ చిన్న మంట మీద పెట్టుకోండి. చిన్న మంట మీద ఒక 10 నిమిషాలు పడుతుంది. 10 నిమిషాలు రెడీ అయిపోతుందండి. బాగా యూజ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే వాటర్ లేకుండా ఉండాలి. పొడి కదండి, నిల్వ ఉండదండి. ఇప్పుడు ఈ నువ్వులు ఉన్నాయి కదా, నువ్వులు ఆయిల్ ఏమి వేయద్దు, ఉట్టి నువ్వులే ఓన్లీ ఆ పెనంలో వేసేయండి. వేసి కలుపుకోవడమే, ఫ్రై చేసుకోవాలి బాగా. బాగా ఫ్రై అవ్వాలండి. అలా గోల్డెన్ బ్రౌన్ లోకి ఫ్రై అయ్యి బాగా చూడండి. ఆఫ్ చేస్తాను. ఇది చల్లారిన తర్వాత రెండో మనం మిక్సీ పట్టుకోవాలి. త్వరగా వేయగలంతే, చల్లారవ్వాలి. చల్లారేమో కూర అయితే దగ్గరికి ఉడికిపోయిందండి, ఆఫ్ చేసేసుకున్నాను. చూడండి దగ్గరికి పెట్టుకున్నాను. అది మనం ఇద్దరమే కదా, సరిపోతుందండి. దగ్గరికి అయ్యింది, కట్టేస్తాను, ఆఫ్ చేసి. అంతేనండి, ఫైనల్గా ఉప్పు చూసుకున్నాను.
నువ్వుపప్పు బాగా చల్లారిపోయింది, మిక్సీ పెట్టుకున్నాను. ఈ మిక్సీ గిన్నె శుభ్రంగా తడి లేకుండా చూసుకొని పొడిగుడ్డుతో చూసుకున్నాను. ఎండుమిరపకాయలు వేసేస్తాను. ఇది పొడి చేసుకుని వద్దామండి, పొడి చేసుకుని వస్తాను. ఓకేనా, పొడి చేసుకుంటున్నానండి, మిక్సీ పొడి చేసుకుంటున్నాను. పొడి కొట్టుకున్నాను కదండి, మెత్తగా పౌడర్ అయిపోయింది. ఇప్పుడు ఈ నువ్వులు వేసేస్తాను. నువ్వులు ఉన్నాయి కదా మనకి, నువ్వులు వేసేస్తాను. కొద్దిగా సరిపడంత ఉప్పు, నా టేస్ట్ తగ్గట్టు వేసుకున్నాను. ఉప్పు కొంచెం వేసేసి మళ్ళీ మిక్సీ పట్టేయాలి. కలుపుతున్నానండి, అదే కొంచెం గట్టిలా పడేస్తుంది. ఒకసారి మంచిగా మ్యాష్ చేసుకున్నాను, మళ్ళీ మిక్సీ పడుతున్నాను. మెత్తగా రావాలి కదా. ఇంకో పౌడర్ కొట్టేస్తున్నానండి, మెత్తగా అయిపోయింది, కలర్ఫుల్గా ఉంది కదా. కొంచెం ఉండలుగా ఉంది కదండి, కారం అది కొంచెం కలిపేలా కలుపుకోవడం అంతే. ఇది వేడివేడి అన్నంలో నెయ్యి కలుపుకుని తింటే చాలా బాగుంటుంది, చాలా బలం అంటే. ఇప్పుడు మనం ఉప్పు కారాలు తింటున్నాము, కలర్ఫుల్గా ఎంత బాగుంది చూసారా. ఇదిగోండి, కొంచెం అన్నం కలిపి మేము ముందే చూపిస్తున్నాను. ఇది నెయ్యి అంటే నెయ్యి వేడి చేసుకున్నాను, చూడండి నెయ్యి వేడి చేసుకున్నాను. కొంచెం ఈ పొడి వేసుకుంటున్నాను. చాలా బాగుంది, మెల్ట్ అయిపోతుంది లోపల, అది జ్యూసీలా ఉంది, ఏంటంటే అంత బాగుంది. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంది. లాస్ట్ ముద్దండి, చాలా టేస్టీగా మా వారికి కూడా పెట్టి నచ్చిందంట. చూస్తుంది కదండి, పులుసు కూడా వేసుకుంటున్నాను. గుడ్డు చూసారా ఎంత జ్యూసీగా ఉడికిందో, బాబు కాలిపోతుంది. గుడ్డు ఇలా పెట్టిన అన్నం పెట్టుకుని గుడ్డు పైన చాలా బాగుందండి, తప్పకుండా ట్రై చేయాలి. మళ్ళీ గుడ్డు సన్న పెట్టుకుని మళ్ళీ గుడ్డు పైన అన్నం పెట్టుకుని చాలా బాగుంది. సరేనండి, ఇక్కడితో నా వీడియో ముగించేస్తున్నాను. మీరు లైక్ చేయండి, లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకా వేరే వాళ్ళకి రీచ్ అవుతుందని, అందుకే లైక్ చేయమంటానండి. కింద లైక్ చేయమని ఇలా థమ్స్ అప్ గుర్తు ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే లైక్ అని ఉంటుంది. కానీ చాలా మంది చూస్తున్నారు, నేను ఇలాగే సపోర్ట్ చేయండి. ఇంకా నేను మరిన్ని మంచి మంచి వంటలు తింటానండి. నా ప్రతి విషయం మీకు షేర్ చేస్తున్నాను. నేను ఎక్కడికి వెళ్ళి అన్నీ చెప్తాను, నేను కొనుక్కునే కూడా మీతో షేర్ చేస్తున్నాను.
సరేనండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. చాలా చాలా అవసరం. సరేనండి. బాయ్ అండి. ఉంటాను. కొత్త వాళ్ళేమన్నా చూస్తే నన్ను ఫస్ట్ టైమ్ వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా? బాయ్ అండి.